గారిల్లు ఇదేనా బాబు? అవునండి. మీరు నా పేరు మాణిక్యం అంటారు బాబు. నేను మా ఊరు హై స్కూల్లో తెలుగు మాస్టర్ని. ఇక్కడ డిగ్రీ ఆఫీస్ పనుండి వచ్చాను. మా అమ్మాయి వాణిను సుజాత కలిసి చదువుకున్నారు. ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వు ఆమె భర్తనండి. బాగుంది బాబు, ఈడు జోడును. కాఫీ తాగేసావా బావా? లేదు, ఇంకా మాణిక్యం గారు వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నాను. పెళ్లికి రాలేకపోయాను బాబు. అప్పట్లో మా అమ్మాయి వాణికి డెలివరీ టైము. నిన్ను చూడలేదు ఎప్పుడు. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే అమ్మా. అంతా బాగానే ఉన్నారమ్మా. ఊరు వస్తే ఒకసారి మీరు చూసి రమ్మని రాసింది, అందుకే ఇలా వచ్చాను. పళ్ళు లోపల పెట్టమ్మా. అయ్యో, ఇప్పుడు ఎందుకండి బాబాయ్ గారు? అలా కూర్చొని అనవసరమైన ఖర్చు. ఇందులో ఖర్చు ఉందమ్మా. నా బిడ్డ లాంటిదానివి. నాకు మా వాణి ఎంతో, నువ్వు అంతే. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. కూర్చోండి. బాబాయ్ గారు, జీనా, మా వారు. నమస్తే మాస్టారు. ఇదిగో వీడు పడుతాయి. నమస్తే బాబు. ఇంకేడమ్మా చదువు? ఇదిగోండి మాస్టారు, ఈ కాఫీ తీసుకోండి. ఇది మీరు తాగండి. బాబాయ్ గారు నేను వేడిగా కాఫీ తెచ్చిస్తాను. పర్వాలేదులే సుజాత. ఈ కాఫీ మీరు తాగండి. వేడి చల్లారిపోయింది కదా. బాబాయ్ గారు, మీకు వేడిగా కాఫీ నేను చేసి తీసుకొస్తాను. కొన్ని సుక్కులు ఆ కాఫీ వారికి ఇవ్వ. అలాగే బావా. ఆగారా మాస్టారు? తీసుకోండి. కాఫీ బాగా వేడిగా ఉంది బాబు. పోనీ అది ఇవ్వండి. ఇది చల్లారి నేను తీసుకుంటాను. నేనే చాలా తిన్నాను. చల్లారి చూడాలి కాదు, చిన్నపిల్లవారు కాదు. అక్క అత్తేంటికి రావా? ఏమిటారు సుక్కులు? నువ్వు లోపలికి వెళ్ళి నీ కాఫీ తెచ్చుకోసారా? అలాగే బావా. సరే బావా. అలాగే బావా. అలాగే బావా. అలాగే బావా. అలాగే బావా. శ్రీరామచంద్ర ప్రభు, నారాయణ, గోవిందా. మా అన్నదికి కొంచెం స్క్రూ లేదు, మరి ఏమనుకోవాలి. నా కాఫీ చల్లారింది, ఇది తాగండి. నేను ఇది తాగుతాను. దాని నుంచి అలా బాగుంటే ఏంటో అనుకున్నాను. వాడు పూలుగా కేసరి ఇలా చేయండి. వైజాగ్ నుంచి ఎర్సీని వచ్చాడు, నేను అర్జెంట్గా తీసుకురమ్మన్నాడు. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను. వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ఎర్సీని వచ్చాడు, అతనితో అర్జెంట్గా మాట్లాడి పని ఉంది. లోపుగా మీరు సుజాత్తో మాట్లాడుతుండండి. ఈలోగా ఈ పేపర్ తిరిగిస్తుండండి. సరే బాబు, నువ్వు వెళ్ళిరా. సరే. పిసిసి అధ్యక్షుడిగా పివి పేరు ఖరారు. అడ్డుకున్న అమ్మిరెడ్డి, అమ్మిరెడ్డికి బలపరుస్తున్న బాబీ. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడా? ఏంటో ఈ లోకం ఎలా తయారైంది. మా టైంలో అయితే ఎలా ఉండేది? ఎంత వందనంగా ఉండేవాళ్ళు అందరూ. బావా, బావా, మా బావ ఎక్కడికి వెళ్ళాడండి? మాణిక్యం గారు,
అర్జెంట్గా రావాలా ఆయన ఎక్కడికి వెళ్ళి తెలగాని ఈ ముసలి బకెట్ తగ్గేసాడు కలయా నిజమా? నా కనుల ముందున్న ఈ స్వప్న సుందరి మానవ కన్య లేక భూమి నుంచి దిగి వచ్చిన దివ్య వార్త సౌందర్య. ఏమి అద్భుత సౌందర్యం! రంభా ఊరసులు కూడా అసూయి పుట్టించి అందం. కాజల్ కళ్ళు, హనుష్క ఒళ్ళు, ఇలియానా షేపు, తమన్నా ఊపు, బాబాయిని కాదే బావని. ఏది ఒక్కసారి బావారు పిలు, బావారు పిలు. నిలువవే మాలు ఎక్కడికి ఎక్కడికి కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిసినందుకు కాదు నా ప్లేస్ ఉల్లియం కర్మ అడ్లు తోమన్నా అవలేలుగా తోమేస్తాను. నా అందాల రాసి ఆది బలం గాని అక్క ఆ కాఫీ పొరపాటును తరమాలింది కానీ బాగా తాగుంటేనా అబ్బా ఏమా జనకథలకుడు నాదస్వరానికి వంట మార్చుకు నల్ల త్రాసునే మనం పెంచుతున్నవే. ఇక రెండు ఎత్తైన అందానికి పారిశ్రయ్యనే బాలా ఒక్కసారి కనికరించవే బాలా.
ఎవరి పిల్లలు హీరో దాని మొగుడిని నీ పాటు నువ్వు పైగా పరాయి స్త్రీలను అసలు మోహించకూడదు సుజీ ఏమో సుజీ నన్ను ఇలా కొడుతుంటే వాళ్ళ చూస్తూ ఉండమేంటి సుజీ ఏమిటి నువ్వు సుజాత వీడి సంగతి తెలుసుకుని కూడా ఎందుకు రానిచ్చావు అసలు ఏం జరిగిందో చెప్పే వీడేదో పెద్ద మనిషి అన్నా సుజాత చూడు చూపులు ఎవరో చెప్తారు మీ నాన్నగారు అసలు ఏం జరిగిందో చెప్పే ఊరికోరు వచ్చిన ప్రేమ్ని కాదండం బాగుంది సుజీ అన్ని శరీరానికే కానీ నా మనసు కాదు సుజీ సుజీ ఇలాంటి మనుషులు ఆనందం చెప్పండి అదేమో అక్కేమో సుజీ మరేమో అక్కేమో బాగా చేసుకుందామని ఆ కాయిదర్ దగ్గర ముందు కాపీ కలిపి బావకి ఇచ్చింది. అప్పుడే వచ్చి నీకేమో నా కాపీ ఇచ్చాను. ఆ కాపీ పొరపాటు తోరమారి ఉంటుంది. ఆ మందు కలిపిన కాపీ ఈయన తాగేసి ఉంటాడు. దాంతో చూసారా మామయ్య మీ అమ్మాయి తెలివితేటలు ఆ కాఫీ కలిపి తాగుంటే ఈ దొరకుడు తీసుకొస్తాడు డాక్టర్ రావలేదు ఆ కొండదొర దగ్గర నీకు విరుగు కూడా కనిపించకపోతేను నాకు విడాకులు ఇచ్చి పని మొదటే ఉండాల్సి ఏమిటి సుజీ వీళ్ళెలా కొడుతుంటే కూడా నువ్వు అలా చూస్తూ ఊరుకున్నావేంటి సుజీ మళ్ళీ ప్రారంభించాడు చూసిత్రా ఈ ప్రేమ విలన్ గాడు ఎలా అడ్డుగా ఉన్నాడు నువ్వు హీరోవా సుజీ సుజీ మా సెక్రటరీ గారి హోటల్లో ఎస్కేపే తాగుతున్నాడు. పట్టుకున్నాను, చెప్పాను, ఇచ్చాడు. దీన్ని నీళ్ళలో కలిపి పట్టుకున్నాడు. సుజీ సుజీ నా సుజీ పేరేంటన్నా చవలా సుందరి నిన్ను వలచింది డోర్ మూసుకుని ఈ నీళ్లు తాగు నేను ఒక ప్రేమ పిపాసిని నా దాహం ఎవ్వరూ తీర్చలేరు నా సుజీ అన్న తప్ప సుజీ నా సుజీ రెండు కళ్ళమంటావా ఎవరు పడేద్దాము నాకు దాహం కలగదే వీడిలా తాగడు బాబా. తాగను. తాగేస్తాడు. వాడు నో చెప్పండి సుజీ అయిపోడు కదా. చదువుకున్నదాన్ని నువ్వు కూడా ఇటువంటి పనులు చేయటమా అక్క శబ్దం చేసింది నాన్న. చదవేయటమా స్త్రీకి సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయట అందుకోసం ఇంటి పని వంట పని నన్ను సగం చేయమంది నేను చేయను అన్నాను చేయించకపోతే తన పేరు సుజాత కాదని శబ్దం చేసింది దాని పని ఇదంతాను ముగ్గుడిని కుంగుని ముడేసుకుని ఆడుతుంది తప్ప దానికి ఇదే పద్ధతి అలా అడగండి మావయ్య ఆ కాఫీ బాగా తాగి ఉంటే ఆ డాన్స్ ఆ శృంగార జగత్తం అన్ని చూసిండే వాళ్ళు. నాకు పెసరట్టు దక్కేది. నేను చచ్చినా పని చేసేవాడు కాదు ఆ కాఫీ తాగుంటే నువ్వు నీ తలలో జేజమ్మ కూడా డాన్స్ చేసి ఉండేవి. నీ మార్కింగ్ గారిని చూడలేదు. అబ్బా ఏంటిది
అంతా అదోలా ఉంది. ఏం జరిగింది ఆయన? కాసేపు మా అక్కడ ప్రేమించారు మీరు. నేనా? సుజాత నా బిడ్డ లాంటిది. బాధ్యతలను విస్మరించి హక్కుల కోసం పోరాడే ఒక స్త్రీ పని. ఆవేశమే తప్ప ఆలోచన లేని ఒక ఆడదాని పని. అంటే చిన్న పొరపాటు జరిగిపోయింది. మా అమ్మాయి తన భర్త వసూలు చేసుకుందామని దారిపోయే కోయిదల దగ్గర ఏదో పెట్టుడు బోన్ తీసుకుంది. అది తన భర్త మీద ప్రయోగించిన కాపీ పొరపాటుని మీరు తాగేశారు. దాంతో మీరు మా అమ్మాయి పడటం, వీళ్ళిద్దరు మీ ఒళ్ళు ఓమలు. అదే అమ్మా సుజాత, తప్పు కదూ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిదండి. ఇంటికి వెళ్ళాక వేడి కావాలా పెట్టించుకోండి పాపం. తప్పుతుందా మరి? సుఖిగా వెళ్ళొస్తానండి పరందామయ్య గారు. చంపేశారు పట్టుకుని. మంచిదండి. బయలుదేరి వేళ విశేషం ఏమంటారు? అంతే అంతే, ఏం చేస్తాం.